తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టినప్పటి నుండి సంవత్సర కాలంలో ఇచ్చిన మాట మేరకు ప్రతి పథకాన్ని అమలు చేసే దాంట్లో నిమగ్నమై మరి మహత్తరమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ అటు రైతాంగాన్ని ఇటు విద్యార్థులను అన్ని సామాజిక వర్గాలని ఉద్యోగస్తులను అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి వారు చేసే కృషి అమోఘం. అదేవిధంగా గత వారం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనే చారిత్రాత్మక నిర్ణయాలు మరి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి వాటిని ఆమోదం పొందే విధంగా ఢిల్లీకి వెళ్లి కృషి చేసిన రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి కల్వకుంట్ల తారక రామారావు గారు బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారికి మీకు పిచ్చెక్కింది, మీ పిచ్చి 3వ దశలో చేరిందని చెప్పేసి నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా. పదవి కోల్పోయిన మొదటి రోజు నుండి మీరు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్గా చేస్తూ రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ ఫలితాలకు రేవంత్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం? ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి కూడా పోలేదు. అదేవిధంగా ఢిల్లీ వాతావరణ పరిస్థితులు రాజకీయంగా గత 10 సంవత్సరాల నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అది తెలిసి కూడా అక్కడి ఓటమికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం పెడుతూ రేవంత్ రెడ్డి గారి పాదం పడ్డందుకు ఢిల్లీ మరి పదవి రాలే అంటే సీఎం పీఠం చేజిక్కలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు శరం ఉంటే, కొంచెమైనా ఇంకింత జ్ఞానం ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శీలా దీక్షిత్ గారి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీతోని నీ సోదరి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఢిల్లీ రాజకీయాన్ని అస్తవ్యస్తం చేసింది మీరు, మీ కుటుంబ సభ్యులు. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అటు కేజ్రీవాల్ గారిని మరి అపహాస్యం చేసి అపవాదు వారికి లిక్కర్ స్కామ్ అపవాదు చేరే విధంగా చేసింది మీరు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అలా అధికారం రాకుండా దాని ముఖ్య కారణం మీ కుటుంబం సభ్యులు. మరి పైపెచ్చు అది ప్రజలు చెప్పాల్సింది పోయి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మీరు రేవంత్ రెడ్డి గారిని నిందించడం ఇది మీ రాజకీయ వివేకానికి నిదర్శనం. అదేవిధంగా మీకు మెంటల్ ఎక్కిందని చెప్పడానికి కూడా ఇది ఒక మరి ఎగ్జాంపుల్ అని చెప్పి, ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వాగడం మానేయండి. ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫేవర్గా రాకపోవడానికి మీ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మెంటల్ ఆసుపత్రి మరి దగ్గరే ఉంది, మెంటల్ ఆసుపత్రి మిమ్మల్ని తరలించాల్సిన అవసరం వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమాలు అమలు చేయడం కోసం ప్రతి క్షణం అనునిత్యం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి. మీ నాన్న, మీ తండ్రి గారు ఫామ్ హౌస్లో నుండి పరిపాలన సాగించి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ఈరోజు ప్రతి సామాజిక వర్గం మరి వారికి చేరాల్సిన పథకాలు అమలు కాలేకపోవడానికి మీ కుటుంబ సభ్యులు, మీ తండ్రి గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రజలు తెలంగాణలో అవస్థలు పడుతున్నారంటే మీరు చేసిన ఆర్థిక అవినీతులు, ఆర్థిక దోపిడీ ముఖ్య కారణం అని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పి హెచ్చరిస్తూ ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, వారు వాస్తవాలను గమనిస్తారు. రేపు స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా. Subscribe us and press the bell icon for more interesting updates.